1947 విభజన నాటి నుంచి 4 ముఖాముఖి యుద్ధాలు. ప్రతిసారి పాకిస్తాన్కు ఘోర పరాభవం. భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచిన శత్రు దేశం. అసలు పాకిస్తాన్ ఎందుకు వరుసగా ఓడిపోయింది? ఈ యుద్ధాలు ఇరు దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ విభజన జరిగిన వెంటనే ఆపరేషన్ గుల్మార్గ్ పేరిట గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం కాశ్మీర్పై దాడి చేసింది. వ్యూహం లేని దురాశ, అసమర్థత సమన్వయంతో పాక్ భారత్పై పైచేయి సాధించలేకపోయింది. భారత సైన్యం వారికి వెనక్కి నెట్టి కాశ్మీర్ లోయను కాపాడింది. 1965లో కాశ్మీర్ ప్రజలు తమకు మద్దతు ఇస్తారని తప్పుడు అంచనాతో పాక్ చొరబడింది. కానీ భారత సైన్యం లాహోర్ సరిహద్దుల వరకు చొచ్చుకెళ్లిన సమాధానం చెప్పింది. అధునాతన ఆయుధాలు ఉన్న నాయకత్వ లోపంతో పాక్ సైన్యం భారీగా నష్టపోయింది. పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమి తూర్పు పాకిస్తాన్లో సొంత ప్రజలపై సాగించిన మారణ హోమం వారికి ప్రపంచవ్యాప్తంగా నైతిక పతనాన్ని తెచ్చింది. ఫీల్డ్ మార్షల్ మానెక్షా నేతృత్వంలో కేవలం 13 రోజుల్లో భారత సైన్యం పాకిస్తాన్ను 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ను ఆవిర్భవింపచేసింది. కార్గిల్ మంచు శిఖరాలను దొంగచాటుకు ఆక్రమించిన పాక్ సైన్యాన్ని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత వీరులు ప్రాణాలర్పించి తరిమి కొట్టారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకకగా మారి తీవ్ర దౌత్యపరమైన ముఖభంగం ఎదుర్కొంది. పాకిస్తాన్ పదే పదే ఎందుకు ఓడిపోయింది? తప్పుడు నిఘా అంచనాలు మరియు నైతిక బలం లేకపోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థ లేక ఆర్మీ ఆధిపత్యం మాత్రమే నడవడం, భారతదేశపు సమగ్ర సైనిక సమన్వయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముందు నిలబడలేకపోవడం. ప్రతి ఓటమి తర్వాత పాక్ ప్రజల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం పెలువెక్కాయి. 1971 ఓటమి తర్వాత యహాఖాన్ గద్దె దిగాల్సి వచ్చింది. కార్గిల్ తర్వాత నవాజ్ షరీఫ్ను ముషరఫ్ జైలుకు పంపారు. సొంత దేశ సైన్యం అబద్ధాలు చెప్పి యువకులను బలి తీసుకుందని పాక్ పౌరులు సైనిక నాయకత్వాన్ని తీవ్రంగా నిందించారు. 4 యుద్ధాలలోనూ భారతీయులు రాజకీయ వివాదాలు మర్చి సైన్యానికి అండగా నిలిచారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం దేశమంతటా మార్మోగింది. ప్రాణాలర్పించిన అమరవీరులను దేశం గుండెల్లో పెట్టుకుని పూజించింది. సైన్యం పట్ల గౌరవం శిఖరాగ్రానికి చేర్చింది. యుద్ధం ఎవరికీ ఉచితం కాదు. భారత్కు వేల మంది సైనికులు ప్రాణ నష్టంతో పాటు కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది. కానీ బలమైన ప్రజాస్వామ్యం, ఆర్థిక మూలాల వల్ల భారత్ కోలుకుంది. పాకిస్తాన్ మాత్రం విపరీతమైన అప్పులు పాలై సైనిక వ్యయం భరించలేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారత సైన్యం కేవలం బలంలోనే కాదు, క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యూహాత్మక సంసిద్ధతలో ప్రపంచంలోనే అత్యున్నతమైనది. దురాక్రమణ తమ లక్ష్యం కాదని, దేశ సమగ్రతను కాపాడటంలో రాజీ పడేది లేదని 4 యుద్ధాల ద్వారా భారత్ ప్రపంచానికి నిరూపించింది. ఇది నా భారతీయ ఆర్మీ చరిత్ర. జై హింద్, జై భారత్.